భార్యాభర్తలు ఇద్దరూ రకరకాల కారణాల దృష్ట్యా పిల్లల్ని ఎప్పుడు కనాలో ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అనూహ్యంగా గర్భధారణ జరిగిపోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో పొరపాటు జరగచ్చు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం కూడా కారణం కావచ్చు. గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఈ కారణంగా మిస్ అవ్వడం కూడా అవాంఛనీయ గర్భం పట్ల ఆవేదనకు కారణమవుతుంది. అబార్షన్ వరకు వెళ్లే ఆలోచనలు మానసికంగా కృంగతీస్తాయి. కాబట్టి ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుందాం. అప్పుడే పిల్లల్ని కనకూడదనుకున్న జంటకు గర్భధారణ వార్త షాక్ కలిగిస్తుంది. ఒక్క క్షణంలో జరిగిన పొరపాటు ఈ పరిస్థితికి దారితీస్తుంది. గర్భనిరోధక సాధనాల వాడకంలో జరిగిన తప్పిదం ప్రధాన కారణమైతే, అరుదైన సందర్భాల్లో అత్యాచారం కూడా కారణం కావచ్చు. అయితే అవాంఛనీయమైన గర్భధారణల్లో అత్యధిక శాతం గర్భనిరోధక సాధనాలు విఫలం కావటమే. అందులో 53% సందర్భాలు మహిళలు వాడుతున్నప్పుడు జరిగినవే. ఇది అన్ని వయోవర్గాల్లోనూ సర్వసాధారణంగా కనపడుతున్న అంశమే. గర్భనిరోధక సాధనాల వాడకంలో తప్పిదం కూడా మరో ప్రధాన కారణం. ఎలా వాడాలో ఖచ్చితమైన పద్ధతి పాటించకపోవటం వల్ల గర్భం రావచ్చు. మాత్రలు వాడాలని నిర్ణయించుకుంటే ప్రతిరోజు అదే సమయానికి వేసుకోవాలి. సర్వైకల్ కాప్ లేదా డయాఫ్రమ్ వాడినప్పుడు అది సరిగా అమరేలా చూసుకోవాలి. కండోమ్స్ వాడకం చాలా నమ్మకమైన పద్ధతి అయినా వాడకం పట్ల భాగస్వామికి పూర్తి అవగాహన ఉండాలి. అత్యవసర గర్భనిరోధక మాత్రలు సకాలంలో అందుబాటులో లేకపోవటం వలన గర్భం ధరించే ప్రమాదం ఉంది. అవాంఛనీయ గర్భం వలన మానసికంగాను శారీరకంగాను అనేక సమస్యలు తలెత్తవచ్చు. అనుకోకుండా నెల తప్పడం అనేది యూజువల్గా ఏంటంటేనండి అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అని అంటారనమాట. సో ఈ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ గనక తల్లిలో గనక ఏమన్నా లోపాలు ఉంటే, అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ గనక ఏమన్నా ఉన్నట్టయితే, అంటే బీపీ కానీ, లేదంటే షుగర్ కానీ, లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే, వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్టయితే, యూజువల్గా ప్రెగ్నెన్సీ ముందు ఏవైతే ట్యాబ్లెట్స్ కనుక వాడుతూ ఉంటారో వాళ్ళకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వలన, సో ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అది ప్రెగ్నెన్సీలో కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రీ కన్సెప్షనల్ వైటమిన్, అంటే ఫోలిక్ యాసిడ్ లాంటివి యూజువల్గా మనం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే 3 months ముందు ఈ ట్యాబ్లెట్ అనేది వాడుతూ ఉంటారు. సో ఆ ప్రీ ప్రెగ్నెన్సీ వైటమిన్ కూడా తీసుకోకుండా ఉండటం వలన బేబీకి అనామలీస్ రావటం కానీ, అబార్షన్స్ అవ్వటం కానీ ఎర్లీగా, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో యూజువల్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అనేది ఎప్పుడైనా మంచిది. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే ఇంకా బెటర్గా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఏవైతే మెడికేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చో ప్రెగ్నెన్సీలో అవి అవాయిడ్ చేస్తూ ఫోలిక్ యాసిడ్ లాంటి వైటమిన్స్ లాంటివి వేసుకొని, ఏమైనా డెఫిషియన్సీస్ కనుక ఉన్నట్టయితే, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీస్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అయితే ప్రతి ఒక్క కపుల్కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి కాంట్రసెప్షన్ వాడటం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే అంటే పెళ్లి చేసుకున్న వెంటనే మీరు కొన్నేళ్లలో ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు ఏ విధానం అయితే మీకు బెటర్గా ఉంటుందో ఆ విధానం మీకు చెప్తారనమాట. గర్భం వద్దనుకున్నప్పుడు దాని వలన కలిగే మానసిక శారీరక మార్పుల పట్ల అవగాహన ఉండాలి. అందుకు పూర్తిగా సిద్ధం కావాలి. సన్నిహితులతో చర్చించి మానసిక ధైర్యం తెచ్చుకోవాలి. అయితే అబార్షన్ చేసే పద్ధతి కూడా శిశువు వయసును బట్టి ఉంటుంది. 9 వారాలలోపు అయితే ఒక విధంగాను, ఆ తరువాత అయితే ఇంకో విధంగాను ఉంటుంది. ఏ విధానం ద్వారా గర్భాన్ని తొలగించాలనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. అయితే 6 నెలలు నిండిన తరువాత గర్భస్రావం చేయటానికి డాక్టర్లు మొగ్గు చూపరు. పైగా అది ప్రమాదం కూడా. భార్యాభర్తలిద్దరూ ఉన్నప్పుడు గర్భాన్ని కొనసాగించడంలో ఎక్కువ సమస్యలు ఉండకపోయినా, భర్త లేనప్పుడు గర్భాన్ని కొనసాగించదలుచుకుంటే మానసిక ధైర్యం చాలా అవసరం. సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధీటుగా ఎదుర్కోవాలి. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కనుక ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ అనేది నిజంగా రెడీగా ఉన్నారా, అంటే ప్రెగ్నెన్సీకి వాళ్ళు నిజంగా తయారుగా ఉన్నారా లేదా అన్నది ఫస్ట్ వాళ్ళంతల వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళంతల వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు, లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఏదైనా కూడాను వాళ్ళంతా ఇన్వాల్వ్మెంట్తో గనక ప్రెగ్నెన్సీ కనుక కంటిన్యూ చేద్దాము అని అనుకుంటే కంటిన్యూ చేసే అంత, అంటే లైక్ వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి, లేదంటే రెడీగా ఉండటానికి రెడీ
ఏంటి, ఎలా చేయాలన్నది మా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా కపుల్స్ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. అదేవిధంగా ప్రెగ్నెన్సీ కనుక వద్దు అని అనుకుంటే మాత్రం దాని అబార్షన్కి కూడాను వాళ్ళు అంతే విధంగా రెడీగా ఉండాలి. సో మానసికంగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా ఈ కపుల్ అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా భయపడేది ఏంటి అంటే, ఫ్యూచర్లో మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా. సో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని అంటే, ఇప్పుడు మేము వాడే ట్యాబ్లెట్స్ ద్వారా కానీ లేదంటే చేసే పద్ధతి ద్వారా కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏజ్ పెరిగే కొద్దీ లేదంటే వాళ్ళ అండం ఉత్పత్తి శక్తి కనుక తగ్గినట్టయితే యూజువల్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది తప్ప, మేము వాడే మందుల ద్వారా కానీ మేము వాడే సర్జరీ ద్వారా కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డ మీద కానీ తల్లి మీద కానీ ఎటువంటి ప్రభావం అనేది చూపించదు. ముఖ్యంగా ఈ అనుమానంతోనే వాళ్ళు చాలా ఒత్తిడికి లోనవుతారు. సో ఈ అనుమానం కనుక మనం క్లియర్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు నిజంగా రెడీగా ఉన్నారా లేదంటే రెడీగా లేరా అన్నది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఏ కారణం చేతన్నా బిడ్డ కనుక వద్దు అని అనుకుంటే అది తల్లి కంప్లీట్ చాయిస్ అండి. తల్లి వద్దు అని అనుకుంటే డెఫినెట్గా దానికి తీయించుకుని అంటే అబార్షన్ చేసే పద్ధతిలో మేము మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఆ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇష్టం లేకుండా గర్భం రాకూడదనుకున్నప్పుడు, ముఖ్యంగా టీనేజ్లో ఉన్నప్పుడు శృంగారం జోలికి వెళ్ళకూడదు. బాధ్యత గల తల్లిదండ్రులుగా వ్యవహరించగలమని అనిపించేదాకా వేచి ఉండాలి. లైంగికంగా చురుగ్గా ఉండాలనుకున్నప్పుడు గర్భనిరోధక సాధనాలు వాడటం తప్పనిసరి. అనుకోకుండా వచ్చే గర్భం వల్ల చాలా సమస్యలు వస్తాయన్న విషయం ప్రతిక్షణము గుర్తుండాలి. గర్భం వచ్చిందని తెలిసినప్పుడు అది ప్రాణాంతకం కాదని గుర్తుంచుకోవాలి. అది ఎమర్జెన్సీ అయినప్పటికీ భయం పరిష్కారం కాదు. భాగస్వామి నిర్లక్ష్యంగా వ్యవహరించి మోసం చేశారనే భావన బాగా కోపం తెప్పిస్తుంది. అవతలి వాళ్ళలోనూ అపరాధ భావన ఉంటుంది. ముందుగా ఇద్దరూ దాని నుంచి బయటపడి హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇది ఒక గుణపాఠం అనుకొని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకోవాలి. గర్భనిరోధక పద్ధతులనే మనం కాంట్రసెప్షన్ అని కూడా అంటాము. సో ముఖ్యంగా ఏంటంటే కపుల్ పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళవ్వక ముందు కానీ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు వద్దు అని అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఎన్ని సంవత్సరాలు వద్దు అన్న దాన్ని బట్టి కూడాను ఆ గర్భనిరోధక పద్ధతులు అనేది ఉంటాయండి. సో ఈ గర్భనిరోధక పద్ధతులు కూడాను ముఖ్యంగా అంటే మేల్ పార్ట్నర్ యూజ్ చేసేవి కొన్ని, ఫీమేల్ పార్ట్నర్ యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటి అంటే కాండమ్స్ లాంటివి యూజ్ చేయొచ్చు. కాండమ్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. బ్యారియర్ మెథడ్ అంటే ఈ కాండమ్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి మేల్ కాండమ్స్ అండ్ ఇంకొకటి ఫీమేల్ కాండమ్స్. మేల్ కాండమ్స్ వలన అంటే ఈ కాండమ్స్ వలన ముఖ్యంగా ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈ కాండమ్స్ వాడటం వలన ఏంటి అంటే 40% వరకు కూడా ఫెయిల్యూర్ రేట్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అది వాడే పద్ధతి కానీ అది వేసుకునే పద్ధతి కానీ వేసుకున్న కరెక్ట్గా పొజిషన్లో ఉండటం కానీ లేదంటే క్లియర్గా ఉన్నా కూడా కొన్నిసార్లు దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని ఉంటాయి. కాబట్టి యూజువల్గా కాండమ్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ అంతేకాకుండా రెండో పద్ధతి ఏంటి అంటే కాపర్ టీ, అదేవిధంగా గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు, ఇలా వివిధ పద్ధతులు అనేది ఉంటాయి. సో ప్రతి దానికి కూడాను వాటి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో అంటే వాళ్ళకి ఏదైతే బెటర్గా ఉంటుందో వాళ్ళు అది వాడటం వలన కొన్ని కాంప్లికేషన్స్ ఏవైతే అవాయిడ్ చేయొచ్చో అవన్నీ కూడా కపుల్ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే కావాలో ఆ పద్ధతిని మేము యూజువల్గా ఇస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది వద్దు అని అనుకుంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు క్లియర్గా అన్ని పద్ధతుల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ పద్ధతి అయితే సరైనదో అదే పద్ధతి మీకు ఇస్తారనమాట. గర్భం వద్దనుకున్నప్పుడు మాత్రమే గర్భస్రావం గురించి డాక్టర్ల సలహా మేరకు నడుచుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో మానసిక స్థైర్యం, భార్యాభర్తలిద్దరూ ఉమ్మడి నిర్ణయాలతో ఒకరికొకరు అండగా నిలవడం చాలా అవసరం. అవాంఛనీయ గర్భధారణ విషయంలో ఎదురయ్యే మానసిక క్షోభ నివారణ, అనంతరం తీసుకోవాల్సిన చర్యల విషయంలో డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.